దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము విశ్వాసమే అని యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకమును జయించేటటువంటి శక్తి మనిషికి ఎలా వచ్చింది అనంటే, దేవుని మీద తను కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టే. ఈ రోజున మన శక్తిని బట్టి కాదు. ఈ లోకంలో చాలామంది నిరుత్సాహపరిచేవారు, ఇబ్బంది పెట్టేవారు చాలా మంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే నీ నిరుత్సాహములో, నీకున్న బాధల్లో, నీకున్న ప్రతి ఒక్క ఇబ్బందిలో ఆయన విజయం ఇచ్చి లోకాన్ని జయించేవారుగా చేస్తారు. ఈ లోకమును జయించడం అనంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపమును, ప్రతి అంధకారమైన స్థితిని, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిని, ఈ లోకంలో దేవునికి ఇష్టం లేని, వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ జయించడమే ఈ లోకమును జయించడం. అది మన శక్తి వలన కాదు, మన యుక్తి వలన కాదు, మన బలం వలన కాదు, కానీ దేవుని మీద ఉన్న విశ్వాసం వలన మాత్రమే సాధ్యం. అలాంటి విశ్వాసము క్రైస్తవ వ్యవస్థలో ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండి, క్రీస్తు వంటి జీవన విధానము, క్రీస్తు వంటి మాదిరి కలిగి మనం ఈ లోకాన్ని జయిద్దాం. లోకాన్ని జయించిన వ్యక్తులుగా మన జీవితాన్ని కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.